బొద్దింకలని అడ్డుపెట్టి చేసేటటువంటి ప్రచారమే ఇక్కడ. ఇప్పుడు ఆ నేహా బోరా అనే ఆవిడ ఉంది. వాస్తవంగా మనకి దేశంలో విద్యార్థి సంఘాలలో సిపిఐ అనుబంధంగా ఉండేటటువంటి ఏఎస్ఎఫ్, సిపిఎం అనుబంధంగా ఉండేటువంటి ఎస్ఎఫ్ఐ చాలా స్ట్రాంగ్. వాళ్ళు స్కూల్ దశలో నుంచినే వచ్చేస్తారు. 6th క్లాస్ అప్పటి నుంచినే స్కూల్ దశలో అలవాటు చేస్తారు. సరే ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి, కానీ ఒకప్పుడు కమ్యూనిస్టు కుటుంబాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డల్ని స్కూల్ దశలోనే ఆయా సంఘాల్లో చేర్చేసేవారు. వాళ్ళు ఆ తర్వాత కాలేజీ దశ, ఆ తర్వాత ఉద్యోగాలు, ఉపాధి, ఇట్లా సాగిపోయింది తరతరాలుగా. అయితే సిపిఐ ఎంఎల్ అనుబంధంగా ఉండేటటువంటిది ఏఐఎస్ఏ. ఇప్పుడు నేహా బోరా అనేటటువంటి ఆవిడ, వీళ్ళకి బలం తక్కువ. ఇప్పుడు పీడిఎస్యు కానీ ఏఎస్ఏ కానీ ఇవేంటంటే బలమైనవే. ఇవి ఏది మనుషులుగా మంచి స్ట్రాంగ్ వామపక్ష భావజాలం ఉంటుంది, అందులో డౌటే లేదు. రెబలిజం, రెవల్యూషనరీ యాక్టివిటీ. ఇప్పుడు మనకి మీ నాన్నగారు కొంచెం ఇబ్బంది పడుతున్నారయ్యా చదువుకి సంబంధించి, పుస్తకాలు కొంచెం ఇబ్బంది అవుతుంది, 4 రోజులు ఆగు అని తల్లి చెప్పింది అనుకోండి. ఇది కామన్, ప్రభుత్వాలదైనా లేకపోతే వ్యవస్థలదైనా ఇదే ఉంటుంది. ఎవడుగానమన్నాడు, పడుకోవడం కండమేనా అని మాట్లాడే తరహా భాష వీళ్ళది. కన్న తర్వాత పుస్తకాలు ఇవ్వకపోతే ఎట్లా అనే భాష వీళ్ళది. కన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, అది మా హక్కు పొందడం అనేటటువంటి భాష ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ. ఇది కొంచెం తేడా ఉంటుంది అనమాట. చాలా సున్నితంగా కనిపించే అతిపెద్ద తేడా అనమాట. ఇప్పుడు ఆ నేహా బోరా అనే ఆవిడ గారు వాస్తవంగా ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐని పక్కన పెట్టి తమ వామపక్ష భావజాలకు, సిపిఐ ఎంఎల్ విప్లవ భావజాలకి, అంటే ఇప్పుడు ఆ సిపిఐ ఎంఎల్ అనుబంధంగా ఉండేటటువంటిదే ఉగ్రవాద సంస్థలు, ఏదే తీవ్రవాద సంస్థలు లైక్ నక్సలైట్లు, మావోయిస్టులు, దానికి స్టూడెంట్ వెర్షన్ ఈవిడ. ఇప్పుడు ఆమె తమ సంస్థని హైలైట్ చేయడానికి వెనకాల ఉంటుందంతా కూడా ఆ వామపక్ష భావజాలిక ఆ సంస్థలే. ఇప్పుడు నక్సలిజం అడవుల్లో నుంచి పోయి నగరాల్లోకి వచ్చింది. నిన్నటిదాకా ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు పెన్ను లేదా సోషల్ మీడియా అనే ఆయుధాన్ని పట్టుకుని అక్కడ తమని దెబ్బ కొట్టినందుకు గాను ఇక్కడ వ్యవస్థను అస్తవ్యస్తం చేయాలన్నటువంటి రూట్లోకి వచ్చారనమాట.